మూడవది చూస్తే ఫ్యామిలీ హిస్టరీ. మన ఇంట్లో ఎవరికైనా ఇంతకుముందు హార్ట్ అటాక్ వల్ల సడన్ డెత్ కనుక అయి ఉంటే నెక్స్ట్ జనరేషన్స్లో అలాగే సడన్ డెత్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇది మనం ఖచ్చితంగా విస్మరించకూడదు. మన ఫ్యామిలీలో ఎవరికైనా హార్ట్ డిసీజ్ ఉంటే యంగ్ ఏజ్లోనే మనం ముందు జాగ్రత్త తీసుకోవటం వల్ల వీటిని మనం ప్రివెంట్ చేయగలుగుతాం. నాలుగవ అంశం చూస్తే కనుక స్మోకింగ్. పిల్లలు ఎక్కువగా ఈ మధ్యకాలంలో స్మోకింగ్ రేట్ తగ్గినా కూడా స్మోకింగ్తో పాటు ఎడిషనల్ డ్రగ్స్, కొకెయిన్ ఇట్లాంటి ఏజెంట్స్ ఉండటం వల్ల అందులో వాళ్ళకి సడన్ హార్ట్ స్ట్రోక్ అనేది పెరుగుతుంది. అండ్ ఆర్టరీస్ ఉన్నట్టుండి కుంచుకుపోతాయి. అప్పటి వరకు నార్మల్గా ఉన్న ఆర్టరీ సడన్గా సన్నపడిపోయి గుండెకి రక్తం సరఫరా ఆగిపోయి స్టన్ అయిపోవటం హార్ట్, తద్వారా సడన్గా కొలాప్స్ అయిపోవటం వంటివి జరుగుతూ ఉంటాయి.